హలో అండి, బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇప్పుడు మనం చికెన్ షేర్వా తయారు చేస్తున్నాం అండి. వెరైటీ పద్ధతిలో గుంట గరిటెతో 3 గరిటెలు ఆయిల్ యాడ్ చేసామండి. అందులో పెద్దల్లిపాయలు పేస్ట్ లాగా తయారు చేసి వేసామండి. అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ అండి. దాల్చిన చెక్క లవంగాలు యాడ్ చేసామండి. అన్నీ ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా. కోకో పౌడర్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసామండి. ఎక్కువ కోకో పౌడర్ లేకుండా ఈ వెరైటీ షేర్వా తయారు చేస్తున్నామండి. ఇక పచ్చి కారం అండి, ఏ విధమైన మసాలాలు లేనటువంటి కారం ఒక పెద్ద స్పూన్తో యాడ్ చేసామండి. ముందుగా మనం చికెన్ పీసెస్ని అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్తో పసుపుతో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఆ పీసెస్ ఇందులో యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. అన్నీ ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఇలాగే వదిలేద్దామండి. ఇప్పుడు మనం దాదాపుగా 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. పెద్దల్లిపాయ పేస్టు, అల్లం దాల్చిన చెక్క పేస్ట్, అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, దాల్చిన చెక్క లవంగాలు, ఆయిలు, కారం, కోకో పౌడరు, పచ్చిమిర్చి అన్నీ ఇందులో ఇప్పుడు మనం యాడ్ చేసేసామండి. ఇక లో ఫ్లేమ్ మీద ఈ కర్రీని ఇలాగే వదిలేద్దామండి. మన ఈ చికెన్ షేర్వా దాదాపుగా పూర్తయిపోయిందండి. కొన్ని కర్రీ లీవ్స్, కొద్దిగా పుదీనా అన్నీ యాడ్ చేసేసామండి. మింట్ కర్రీ కొరియండర్ లీవ్స్ అండి. సారీ అండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ కర్రీని తయారు చేసామండి. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని తప్పకుండా తిలకించండి. ఉంటానండి. బై అండి.